కాసేపట్లో హైకోర్టు జోన్ 2 భవన నిర్మాణ పనులకు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రంగారెడ్డి జిల్లా బుద్వేల్ సమీపంలో కూడా తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణం ఇస్తున్న సంగతి తెలిసింది. అయితే ఈరోజు హైకోర్టుకు సంబంధించి కూడా భవనాలకు సంబంధించి కూడా సెకండ్ సంబంధించి ఈరోజు భూమి పూజ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు సీజేతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా భూమి పూజ చేయనున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు ఇటు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటు ఈ కార్యక్రమానికి ఐఏఎస్లు ఐపీఎస్లతో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు న్యాయవాదులు కూడా చేరుకోవడం జరిగింది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి ఈ శంకుస్థాపనకు సంబంధించి కూడా ఢిల్లీ సుప్రీంకోర్టు నుంచి సీజే రావడం, తర్వాత వారు నిన్న సాయంత్రం కూడా అతనికి ఘనస్వాగతం పలకడం జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉన్న జస్టిస్ సూర్యకాంత్ నిన్న శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నప్పటికీ అప్పటికే ఇటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, తర్వాత ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, రంగారెడ్డి జిల్లా సి నారాయణ రెడ్డి ఇతరులు ఆయనకు స్వాగతం పలకడం జరిగింది. అనంతరం సీజే గౌరవందనం పొందిన తర్వాత శంషాబాద్లోని నవోటల్ హోటల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆ విందుకు హాజరు కావడం జరిగింది. మరి కాసేపట్లో కూడా భూమి పూజ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఇప్పటికే హైకోర్టు భవనాలకు సంబంధించి అయితే భవనాలు కొంతవరకు పనులు త్వరగా పూర్తి అవుతున్నాయి. మరొక పక్క ఇటు న్యాయమూర్తులకు కానీ తర్వాత న్యాయవాదులకు సంబంధించి కూడా వారికి కావాల్సిన సదుపాయాలకు భాగంగానే ఈ హైకోర్టు భవన నిర్మాణ సముదాయంలో భాగంగానే జోన్ 2లో 60 ఎకరాలకు సంబంధించి కూడా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు న్యాయమూర్తుల కోసం అవసరమయ్యే నివాసాల నిర్మాణానికి అయితే ఈరోజు భూమి పూజ నిర్వహించున్నారు. దీనికి సంబంధించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేషన్ కుమార్ సింగ్తో పాటు న్యాయమూర్తి ఇతరులందరూ కూడా పాల్గొనడం జరిగింది. దీంట్లో ప్రధాన కార్యదర్శి వికాస్ రాజులకు సంబంధించి అయితే ఈ కార్యక్రమాలు దగ్గరుండి అన్ని నిన్న పనులు కూడా పర్యవేక్షించడం జరిగింది. ఈరోజు భూమి పూజ తర్వాత కూడా న్యాయమూర్తులకు సంబంధించిన నివాసాలకు సంబంధించిన సముదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని భూమి పూజ అనంతరం కూడా త్వరగా పూర్తి చేయాలని చెప్తుంది. మొత్తం 60 ఎకరాలకు సంబంధించి కూడా ఈ నిర్మాణం కొనసాగుతుంది. ఇప్పటికే హైకోర్టు భవనాలకు సంబంధించి అయితే 100 ఎకరాలకు మేర ఇప్పటికే కేటాయించినప్పటికీ పనులు కూడా వేగవంతంగా పనులు అయితే ప్రారంభం కావడం జరిగింది. గత సంవత్సరంలో ప్రారంభించిన హైకోర్టు భవనాలకు సంబంధించి కూడా భూమి పూజ చేసడం, తర్వాత దాదాపు ఇప్పటికే ఒక 50% పనులు కూడా పూర్తి కావడం జరిగింది. తర్వాత అది కంప్లీట్ అయిన అనంతరం కూడా ఇటు న్యాయమూర్తులు కానీ తర్వాత ప్రధాన న్యాయమూర్తికి కావాల్సిన నివాస సముదాయాన్ని ఈరోజు భూమి శంకుస్థాపన చేసే అవకాశం ఉంది కాబట్టి మరి కాసేపట్లో చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ భూమి పూజ అనంతరం కూడా ఇక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, తర్వాత ముఖ్యమంత్రి, తర్వాత కొంతమంది ఇక్కడ మాట్లాడే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఎక్కడ సముదాయాలకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం ఎలాంటి రాజీ పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి మరి కాసేపట్లో భూమి పూజ అనంతరం కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో వీళ్ళంతా కూడా మాట్లాడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఓటు స్టూడియో.